సిట్ అధికారి గారిని కలిసాము. కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ ఏమేమి జరిగింది ఇన్సిడెంట్ ముందు జరిగింది, తర్వాత ఏమేమి జరిగింది అన్నీ కూడా లెటర్ రూపాన్ని మేము కంప్లైంట్ చేయటం జరిగింది. ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్. దానిపైన కూడా చెప్పాము. మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్, మా దగ్గర ఉన్న సంబంధించిన ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన సార్ గారికి కూడా ఇవ్వటం జరిగింది. అన్న మిమ్మల్ని ఇది అది సుత్తితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు, అంటే ఎలుగుని అదే మెమరాన్ని ఇచ్చారంట, దాని మీద ఏమంటారు? అంటే విజువల్స్ ఉంది, సుత్తి ఎత్తుకుని కొడతా ఉంది, నేను దిగింది ఉంది. సుత్తితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, ఇక్కడ ఎడ్జ్లో తగిలింది, ఇక్కడ రాసుకోండి, ఇదంతా పడింది. తగలేదంటే ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్తారు. దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. న్యాయ వ్యవస్థ ఉంది, పోలీస్ అధికారులు ఉన్నారు, దానిపైన ఒక దర్యాప్తు బృందం వేశారు, వాళ్ళే చూస్తారు, వాళ్ళే కాపాడుతారని ఒక నమ్మకం నాకు. అంటే ఎలా సహకరించారు సిట్? అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికి అన్నిటికీ వివరించా. ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు, జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చాం, ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాం. మేము అడిగింది ఒకటే, వీళ్ళ వెనకాలన్న మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి. ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్నీ బయట వస్తాయి. అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు, అక్కడ ఏమి విచారించని చెప్పారు? కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు. అంటే అది అడగలేదు, అది డిస్కషన్ అదే మా గురించి అడిగారు, నేను చెప్పాను. దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపైన విచారించండి అని చెప్పి రిక్వెస్ట్ చేశాను. అంటే తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు, ముగ్గురిని, అంటే సంబంధం లేని కేసులు అనేసి వాళ్ళు. అది కూడా చెప్పాను సార్. అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో, వాళ్ళకి అక్కడ సంబంధం లేదంట, ఒక నలుగురేమో. దాన్ని కూడా పరిశీలించండి అని చెప్పి చెప్పాను. దానికి సంబంధించిన అన్ని కూడా ఇచ్చాను, ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడుతున్నాను.